వెల్కమ్ టు మై ఛానల్. జేడీఎస్ ఆన్లైన్ కి సంబంధించి పోస్ట్ మ్యాన్ జాబ్స్ ఏ విధంగా అప్లై చేయాలి, రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి, అండ్ ఆన్లైన్ లో అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలి, అండ్ డీటెయిల్స్ ఏమేమి అడుగుతుంది అనేది కంప్లీట్ గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు డైరెక్ట్ గా లైవ్ లో చేసి అయితే చూపిస్తాను. అదే విధంగా మీరు కూడా కంప్లీట్ చేసేసుకోండి. వీడియోలకు వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విచ్ చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోల టాపిక్ అయితే వెళ్ళిపోతాము. అయితే ఎవరైనా మా యొక్క సర్వీస్ లో కానీ అప్లై చేయాలనుకుంటే ఇక్కడ ప్రొవైడ్ చేసిన నంబర్ కి మీరు వాట్సాప్ చేస్తే అతి తక్కువ చార్జెస్ లో మీకు అప్లై అయితే చేసి అయితే మీకు ప్రింట్ అయితే సెండ్ చేస్తాము. ఎవరైనా ఉంటే మీకు ఈ నంబర్ కి వాట్సాప్ అయితే సెండ్ చేయండి. అండ్ డైరెక్ట్ గా మనకి స్టెప్స్ ఏ విధంగా ఉంటాయంటే మనకి స్టెప్స్ చూసుకోవచ్చు. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. అయితే ముందుగా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే డైరెక్ట్ గా అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేస్తారు. ఒకవేళ ఎవరైనా రిజిస్ట్రేషన్ అనేది కొత్తగా వచ్చుంటే రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తారు. ఒకవేళ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది అనుకుంటే డైరెక్ట్ మీద అప్లై క్లిక్ చేసుకుంటే మనకి డైరెక్ట్ గా మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ సర్కిల్ అయితే అడుగుతుంది, అప్లికేషన్ ఫిల్ చేసుకుంటారు. లేదు స్టార్టింగ్ స్టెప్ అనుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ చూసుకోవచ్చు రిజిస్ట్రేషన్ బటన్ ఉంది కదా, రిజిస్ట్రేషన్ మేము క్లిక్ చేసుకుంటే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే అవుతుంది. మనకి ఇక్కడ చూసుకోవచ్చు మీ యొక్క మొబైల్ నెంబర్ ఇస్తారు, లేదా ఈమెయిల్ ఐడి అయితే ఇస్తారు. స్టార్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ అన్ని కూడా డీటెయిల్స్ మీ యొక్క 10th క్లాస్ ఆధారంగా ఇవ్వాలి. ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ అయితే ఇస్తారు, ఈమెయిల్ ఐడి అయితే ఇస్తారు. ఇక్కడ మనకి ఇచ్చిన తర్వాత వ్యాలిడ్ మొబైల్ నంబర్, ఈమెయిల్ నంబర్ అనేది ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకుంటే మీకు 1 టైం పాస్వర్డ్ అయితే వస్తుంది. అది సబ్మిట్ చేస్తే మీకు గ్రీన్ కలర్ లో టిక్ మార్క్ అయితే వస్తుంది. అయితే సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ నేమ్ అయితే ఇస్తారు. అంటే మీ యొక్క నేము 10th క్లాస్ సర్టిఫికేట్ లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ 10th క్లాస్ పరంగా ఏదైతే ఉంటుందో అందులో అయితే అలా ఇచ్చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు. తర్వాత మనకి జెండర్ అయితే ఇస్తారు, మెయిల్ ఆ ఫిమేల్ ఎక్కడైతే అడుగుతుంది దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మనకి కమ్యూనిటీ అయితే అడుగుతుంది. అయితే కమ్యూనిటీ అంటే మీకు క్యాస్ట్, మీకు క్యాస్ట్ అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, యూఆర్ఏ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీకు సర్క్యులర్ పాస్డ్ అంటే సర్కిల్ ఇన్ విచ్ సెకండరీ స్కూల్ పాస్డ్ అంటే మీరు ఆంధ్రప్రదేశ్ లో పాస్ అయ్యారా, లేదా తెలంగాణలో స్టేట్ లో పాస్ అయ్యారా, లేదా అదర్ స్టేట్ లో 10th క్లాస్ కంప్లీట్ అయిందా అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ సెకండరీ స్కూల్ అయితే మీరు 10th క్లాస్ ఏ ఇయర్ లో పాస్ చేశారు, 2020, 2021, 2000 మనకి ఇక్కడ చూసుకోవచ్చు. 2023 కొత్త ఇయర్ కూడా ఉంది. అయితే మనకి ఇక్కడ మనకి చూసుకోవచ్చు ఏ ఇయర్ అయితే ఇయర్ సెలెక్ట్ చేసేసుకుంటారు. ఇక్కడ మనకి ఏదైతే టెక్స్ట్ ఉంది టెక్స్ట్ ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్ గా మీకు ఈ విధంగా ఒక పాపప్ అయితే వస్తుంది. అంటే ఫస్ట్ టెస్ట్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయాలని అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఓకే అని అయితే సింబల్ ఉంటుంది. దాని మీద బ్లూ కలర్ మీద టిక్ మార్క్ చేసిన వెంటనే డైరెక్ట్ గా మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే అవుతుంది. ఏదైతే స్టెప్ 1 లో డీటెయిల్స్ అయితే ఇచ్చుంటారో ఆ డీటెయిల్స్ ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతాయి. ఇవైతే మీరు ఎలాంటిది కూడా ఎడిట్ చేసుకోలేరు. ఓకేనా? కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటే ప్లీజ్ కంటిన్యూ ఫిల్లింగ్ యువర్ డీటెయిల్స్ బిలో. అయితే మీ డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు ప్రొవైడ్ చేయాలి. మనకి 10th లో చూసుకోవచ్చు ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇస్తారు. ఇక్కడ మనకి స్టార్ మార్క్ ఏదైతే ఉందో కంపల్సరీ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆర్ యూ పర్సనల్ విత్ డిజేబిలిటీ, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఇష్యూస్ ఉంటే ఎస్ పెట్టుకుంటారు. అండ్ కిందకి టైప్ ఆఫ్ డిజేబిలిటీ దగ్గర మీ యొక్క కేటగిరీ ఏ, కేటగిరీ బియా, కేటగిరీ సియా, ఏ కేటగిరీ మీరు సెలెక్ట్ చేస్తే ఆ కేటగిరీలో మనకి ఇవైతే వస్తాయి. ఒకవేళ ఎలాంటి ఇష్యూస్ లేవనుకోండి నో పెట్టేసుకుంటారు సింపుల్. ఇక్కడ మనకి ఏమి కూడా ఓపెన్ అయితే అవ్వవు. తర్వాత లాంగ్వేజెస్ స్టడీడ్ ఇన్ సెకండరీ స్కూల్ అయితే మీ యొక్క 10th క్లాస్ లో ఏమేమి లాంగ్వేజెస్ మీరు అంటే వచ్చింది అంటే ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నారు, లాంగ్వేజ్ స్టడీడ్ అనేది. వాళ్ళు తెలుగు లాంగ్వేజ్ అనుకోని తెలుగు లాంగ్వేజ్ మీద టిక్ మార్క్ చేసుకుంటారు. ఒకవేళ హిందీ లాంగ్వేజ్ అనుకోండి హిందీ లాంగ్వేజ్ మీద టిక్ మార్క్ పెట్టుకుంటారు. ఒక మేము క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి చూసుకోవచ్చు 2 లాంగ్వేజ్లు యాడ్ అయిపోయాయి. ఒకవేళ నేను తెలుగు లాంగ్వేజ్ మాత్రమే నేను సెకండరీ అంటే స్కూల్ 10th క్లాస్ లో నా యొక్క స్కూల్లో నేర్చుకున్నానంటే ఓకే పెట్టుకుంటారు. ఇక్కడ చూసుకోవచ్చు తెలుగు యాడ్ అయింది. అయితే మనకి 13th పాయింట్ లో వెదర్ ఎంప్లాయిడ్ అంటే వెదర్ ఎంప్లాయిడ్ కాదా అవునా, అయితే మీరు బయట ఎక్కడైనా జాబ్ చేస్తున్నారా లేదా, ఎస్ అంటే మీరు చేస్తున్నట్టు, లేదంటే నో. ఎస్ పెట్టారు అనుకోండి వెదర్ ఎంప్లాయర్ ఎన్వర్స్ ఈజ్ అవైలబుల్ అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఉందా లేదా అనేది అడుగుతుంది. ఉంటే ఎస్ పెట్టుకుంటారు, లేదంటే నో పెట్టేసుకుంటారు. ఒకవేళ మీకు ఎంప్లాయ్ కాదనుకోండి నో పెట్టేసుకుంటారు, ఏ ఆప్షన్ అడగదు. ఎందుకంటే నెక్స్ట్ స్టెప్ చూసుకోవచ్చు అప్లోడ్ ఫోటో అని అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఫార్మాట్ అనేది 50 KB లో అప్లోడ్ చేయాలి. అండ్ డైమెన్షన్ చూసుకోవచ్చు 200 x 230 పిక్సెల్స్ లో అప్లోడ్ చేయాలి. ఒకవేళ ఎడిట్ చేయాలనుకున్న డైరెక్ట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మీరు సెలెక్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసేసుకొని అప్లోడ్ చేస్తే దానికి అదే కన్వర్ట్ అయితే అయిపోతుంది. వన్స్ అది డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ ఈ విధంగా ఇక్కడ మనకి చూసుకోవచ్చు అప్లోడ్ ఫోటో అని అయితే ఉంటుంది. సో ఆల్రెడీ నేను కన్వర్ట్ చేసుకున్నాను కాబట్టి అది నేను ఓపెన్ మీద క్లిక్ చేసుకొని అప్లోడ్ చేసేసాను. ఇక్కడ చూడండి అప్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ మనకి అప్లోడ్ సిగ్నేచర్ అనేది
మనకి జేపీజీ ఫార్మాట్లో 20 కేబీలో ఉండాలి. ఫోటో అనేది 50 కేబీ, సిగ్నేచర్ అని 20 కేబీ. అండ్ మనకి డైమెన్షన్ చూసుకోవచ్చు 140 ఇంటూ 6 పిక్సెల్స్ అని అయితే ఉంది. చూస్ ఫైల్ మేము క్లిక్ చేస్తారు. తర్వాత మీ సిగ్నేచర్ నేను ఆల్రెడీ కన్వర్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు 18 కేబీలో అవుతుంది. ఓపెన్ మేము క్లిక్ చేస్తారు. ఇక్కడ నాకు సబ్మిట్ అయిపోయింది. అయితే డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేసిన వెంటనే సబ్మిట్ అనే కింద ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసేసుకున్న వెంటనే డైరెక్ట్ గా మీ డీటెయిల్స్ అన్ని కూడా అగైన్ మీకు చిన్న పాపప్ అయితే చూపిస్తాయి. అన్ని ఓకే అనుకుంటే ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసుకోండి. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం అనే ఏమైనా మిస్టేక్ ఉంటే క్యాన్సిల్ కొట్టేసుకొని వెనక్కి అయితే వెళ్తారు. అన్ని ఓకే కాబట్టి నేను ఇక్కడ మనకి చూసుకోవచ్చు నెక్స్ట్ అంటే ఫర్దర్ స్టెప్ కి సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే పేజ్ అనేది రీలోడ్ అయిపోయి ఇక్కడ మనకి చూసుకోవచ్చు మనకి ఒక అప్లికేషన్ ఐడి అనేది జనరేట్ అయింది. ఇక్కడ మనకి చూసుకోవచ్చు ద క్యాండిడేట్ యువర్ రిజిస్ట్రేషన్ హాస్ బీన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. నాకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ నేను అప్లై చేయడానికి కంటిన్యూ టు అప్లై అనేది ఉంటుంది. దీని మీద క్లిక్ చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ అయిపోయింది. నెక్స్ట్ మనకి సర్కిల్ అప్లైయింగ్, ఏ సర్కిల్లో మీరు అప్లై చేయాలనుకుంటున్నారు. నేను ఆంధ్రప్రదేశ్ సర్కిల్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఒకవేళ తెలంగాణ అయితే తెలంగాణ, ఏ సర్కిల్ కావాలనుకుంటున్నారో ఆ సర్కిల్ అనేది మీరు సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ ఓటీపీ సెండ్ టు రిజిస్ట్రేషన్ మొబైల్ నంబర్ అనేది వస్తుంది. వన్ టైం పాస్వర్డ్ అనేది మీకు ఏదైతే వచ్చిందో అక్కడ సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసుకొని ఇక్కడ క్యాప్చర్ చూపించి ఎంటర్ చేసిన వెంటనే నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే మనకి డైరెక్ట్ గా పేజ్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఒకవేళ స్టూడెంట్స్ ఎవరికైనా చేసేటప్పుడు క్యాండిడేట్స్ ఎవరైనా పేజ్ బ్యాక్ వెళ్ళినా లేదా మీకు టెక్నికల్ ఇష్యూస్ వల్ల బ్యాక్ వెళ్ళినా కూడా మీరు బ్యాక్ వెళ్ళి కూడా చేసుకోవచ్చు. డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళిపోయి ఏ స్టెప్ అయితే మీకు ఆగిందో, నాకు స్టెప్ 2 ఆగింది అనుకోండి, స్టెప్ 2 అయితే అగైన్ చేస్తారు. ఒకవేళ రిజిస్ట్రేషన్ మధ్యలో అయిపోయింది అనుకోండి రిజిస్ట్రేషన్ చేస్తారు. ఓకేనా. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ ఐడి మర్చిపోయినా ప్రాబ్లం లేదు. ఇక్కడ మనకి ఫర్గాట్ రిజిస్ట్రేషన్ ఐడి అయితే క్లిక్ చేస్తే మీకు వన్ టైం పాస్వర్డ్ అనేది వస్తుంది. అయితే స్టెప్ 2 మీద క్లిక్ చేసి అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మన ఫీజ్ పేమెంట్ డైరెక్ట్ గా ఇలాగైనా కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా ఇష్యూ అయితే నెక్స్ట్ మనకి ఈ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మనకి ఇక్కడ చూసుకోవచ్చు క్యాండిడేట్ నేమ్ ఇవన్నీ ఆల్రెడీ ఇచ్చేసాను కాబట్టి ముందే ఇవన్నీ ఆటోమేటిక్ యాడ్ అయిపోయి నెక్స్ట్ మనకి అడ్రస్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీ యొక్క అపార్ట్మెంట్ నెంబరు, స్ట్రీట్, విలేజ్ లేదా సిటీ లేదా మండల్, డిస్టిక్ అన్ని కూడా ప్రొవైడ్ చేయాలి. అండ్ కిందన పిన్ కోడ్ అనేది సబ్మిట్ చేయాలి. ఈ డీటెయిల్స్ అన్ని కూడా యాజ్ పర్ ద సేమ్ అంటే సేమ్ యాజ్ పర్ ద కమ్యూనికేషన్ అడ్రస్ క్లిక్ చేస్తే ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా ఇక్కడ సేవ్ అయిపోతాయి. ఒకవేళ పర్మనెంట్ అడ్రస్ డిఫరెంట్ అనుకుంటే ఇక పర్మనెంట్ అడ్రస్ దగ్గర ఇస్తారు. ఒకవేళ రెండు సేమ్ అనుకుంటే టిక్ మార్క్ ఇస్తే రెండు సేమ్ అయిపోతాయి. తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీరు ఏ ఇయర్ లో క్వాలిఫికేషన్ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఆ ఇయర్ అలాగే మీ స్టేట్ వచ్చేస్తుంది. తర్వాత సెలెక్ట్ బోర్డు అయితే అడుగుతుంది. మీరు ఏ బోర్డు అంటే మనకి ఆంధ్రప్రదేశ్ బోర్డా, తెలంగాణ బోర్డా, మీ యొక్క బోర్డు ప్రకారం ఏదైతే బోర్డు ఉంటుందో ఆ బోర్డుని అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసేసుకొని సెలెక్ట్ రిజల్ట్ టైపు మీకు మార్క్స్ ప్రకారం ఇచ్చారా అలాగే గ్రేడ్ ప్రకారం ఇక్కడ మనకి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మార్క్స్ అయితే మార్క్స్ ఇక్కడ మనకి చూసుకోవచ్చు. సెలెక్ట్ రిజల్ట్స్ టైపు ఇక్కడ మనకి ఇంగ్లీష్ కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇక్కడ మనకి ఫస్ట్ లాంగ్వేజ్ ఇక్కడ మీ యొక్క 10th క్లాస్ మార్క్స్ ఆధారంగా అయితే వాళ్ళు ఇక్కడ నేను బోర్డు తప్పు అంటే మీరు మిస్టేక్ చేశారు అనుకోండి ఇక్కడ మీరు బోర్డు కూడా మీరు రీకరెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కరెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి రిజల్ట్ టైప్ మార్క్స్ సెలెక్ట్ చేసుకుంటారు. అయితే మీకు మ్యాథ్స్ లో ఎన్ని వచ్చాయి, ఫిజిక్స్ లో ఎన్ని వచ్చినాయి, 100 కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఇక్కడ సబ్జెక్ట్ కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, సైన్స్ ఏవైతే ఉంటాయో 10th క్లాస్ డీటెయిల్స్ అన్ని కూడా మీ మార్క్ లిస్ట్ లో ఏదైతే ఉంటుందో అదైతే ఇచ్చేస్తారు. తర్వాత సిజిపిఏ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సిజిపిఏ స్కోర్ అనేది ఉంటుంది. ఒకవేళ మీకు సిజిపిఏ ఇక్కడ మీకు పాయింట్లు రాకపోతే ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ మనకి చూసుకోవచ్చు నోట్ కూడా యాడ్ చేశారు. అయితే అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇక్కడ మనకి సేవ్ అండ్ కంటిన్యూ అయితే ఉంటుంది. దీని మీద మీరు క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్ గా పేజ్ అండ్ రీలోడ్ అయ్యి నెక్స్ట్ మీకు ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సర్కిల్ అప్లైయింగ్ ఫర్ అయితే మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ వస్తుంది, తెలంగాణ అయితే తెలంగాణ, లేదా అదర్ స్టేట్ అయితే అదర్ స్టేట్ అయితే వస్తుంది. ఓకేనా. మీ సర్కిల్ ప్రకారంగా అయితే వస్తుంది. అయితే మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రకారంగా అయితే సెలెక్ట్ డివిజన్ అంటే మీరు ఏ డివిజన్ లో మీకు జాబ్ కావాలనుకుంటున్నారు అంటే ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేశాను అనుకోండి, నాకు ఆంధ్రప్రదేశ్ లో ఉండే అన్ని కూడా నాకు చూపిస్తాయి. ఇప్పుడు నేను అనకాపల్లి కానీ లేదా అనంతపురం భీమవరం చూపించాను అనుకోండి, ఇక్కడ మనకు పోస్ట్ ప్రిఫరెన్స్లు అయితే వస్తాయి. ఇక్కడ లేదు నేను ఏలూరులోనే అప్లై చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఏలూరులో మనకి సంబంధించి డివిజన్ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మనకైతే వస్తాయి. ఇక్కడ మనకి చూసుకోవచ్చు శాలరీ పరంగా కూడా ఉంటాయి. ఇక్కడ మనకి చూసుకోవచ్చు ఎంత శాలరీ అంటే ఇక్కడ మనకి డివిజన్ కి చూసుకోవచ్చు 12,000. అలాగే ఇక్కడ మనకి థర్డ్ దాంట్లో డివిజన్ కి 10,000. ఇక్కడ మనకి డివిజన్ ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు హైయెస్ట్ ఏదైతే మీకు అమౌంట్ వస్తుందో దాన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. ఇక్కడ మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ ఇలా మీ ప్రిఫరెన్స్ ప్రకారంగా వెళ్తుంది. అంటే ముందు ప్రిఫరెన్స్ ప్రకారంగా వాళ్ళు చూసుకుంటారు.
అయితే ప్రిఫరెన్స్ ఇప్పుడు నాకు ఇది 4th ప్రిఫరెన్స్ కావాలంటే 4th ప్రిఫరెన్స్, ఇక్కడ నేను 4th పెట్టుకున్నాను. లేదు ఇది 6th ప్రిఫరెన్స్ కావాలంటే 6th ప్రిఫరెన్స్. ఇలా మీకు ఈ ప్రిఫరెన్స్ అన్ని కూడా 1 నుంచి 10 వరకు మీకు ఏ ప్రిఫరెన్స్లు కావాలో ఆ ప్రిఫరెన్స్లు మీరు పెట్టుకోవచ్చు. లేదు నేను స్టార్టింగ్ది 10th ప్రిఫరెన్స్ ఇద్దాం అనుకుంటే 10th పెట్టుకున్నాను. లేదా ఎండింగ్ది ఫస్ట్ ప్రిఫరెన్స్ కావాలని ఫస్ట్ ప్రిఫరెన్స్, ఇక్కడ నాకు 3rd, ఇక్కడ నాకు 8th, 5th ప్రిఫరెన్స్. ఇలా మీ ప్రిఫరెన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఏదైనా కూడా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు డివిజన్ మార్చాలనుకున్నారు అనుకోండి, డివిజన్ మార్చుకోవచ్చు. అలా మీ డివిజన్ ప్రకారంగా చూసుకోవాలి. అయితే మనకి ఇక్కడ మనం చూసుకుంటే కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటే మనకి వేకెన్సీ డివిజన్ అని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఓన్లీ కొన్నే పెట్టాలనుకుంటున్నారు అనుకోండి, కొన్నే పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి స్టెప్ 2 అని అయితే ఉంది, ఇక్కడ క్లిక్ చేస్తే రెండో స్టెప్. ఇక్కడ మనకు టోటల్ ఇందులో ఈ డిస్ట్రిక్ట్ లో 20 ఉన్నాయి. అయితే ఈ డిస్ట్రిక్ట్ లో నేను కొన్ని మాత్రం అప్లై చేయాలని కొన్ని అప్లై చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ప్రిఫరెన్స్ అయితే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకి ఎంత అమౌంట్ ఉంది అండ్ లాంగ్వేజ్ మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కనీసం మన తెలుగు అయితే వచ్చి ఉండాల్సి ఉంటుంది. అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన డిక్లరేషన్ ఫామ్ అయితే టిక్ మార్క్ పెట్టేసుకొని ఇక్కడ ఈ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా చెక్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ అయితే ఉంటుంది. క్లిక్ చేసిన వెంటనే అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, ఫైనల్ గా అప్లికేషన్ సబ్మిట్ అయితే అయిపోయింది. ఇక్కడ మీరు ఫీజు పేమెంట్ అంటే ఈ దారిలోనే ఫీజు పేమెంట్ కూడా కంప్లీట్ చేసేస్తారు. సో టోటల్ గా అప్లికేషన్ అయిపోయిన వెంటనే ఇక్కడ ఏదైతే ప్రిఫరెన్స్లు ఇచ్చానో ఆ ప్రిఫరెన్స్లు అన్ని కూడా వచ్చేసాయి. తర్వాత ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది, అయితే మీరు జెరాక్స్ అనేది తీసేసుకుంటారు. ఇది కంప్లీట్ మనకి ప్రాసెస్ అనేది. ఇది డీటెయిల్ మీకు చేసుకునే స్టెప్స్ అనేవి కూడా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయచ్చు. సైన్ అప్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.